అందరికీ నమస్కారం. పట్టుదల, సరైన పరిశోధన కలిస్తే ఏం జరుగుతుందో చెప్పే ఒక అద్భుతమైన, నిజంగా జరిగిన కథ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇదొక మామూలు టీచర్ కథ, కాని ఆయన చేసిన ఆవిష్కరణ అది ఏకంగా చరిత్ర గతినే మార్చేసింది. ఎన్నో తిరస్కరణలను ఎదుర్కొని సాధించిన ఆ విజయమేంటో చూద్దాం రండి. ఈ మాటలన్నది మన కథలోని హీరో మాణిక్యంగారు. ఆయన ఒక చరిత్ర ఉపాధ్యాయుడు. కేవలం పాఠాలు చెప్పడంతోనే ఆయన ఆగిపోలేదు. ఆ ఆలోచనే ఆయన్ని ఒక నమ్మశక్యం కాని ప్రయాణానికి నడిపించింది. ప్రతి గొప్ప కథ వెనుక ఒక చిన్న ప్రారంభముంటుంది కదా. మాణిక్యంగారి విషయంలో ఆ ప్రారంభం ఆయన రోజూ ఉదయం చేసే వాకింగ్. మనం ఇప్పుడు వెళ్తున్నది తమిళనాడులోని శివగలై అనే ఒక చిన్న గ్రామానికి. సుమారు 13 ఏళ్ల క్రితం అక్కడి హిస్టరీ టీచర్ మాణిక్యంగారు తన కాళ్ల కిందే ఒక పెద్ద చారిత్రక రహస్యం దాగి ఉందని బహుశా అప్పుడు ఊహించుకూడా ఉండరు. రోజూలాగే ఓ ఉదయం నడుస్తుండగా ఆయన కళ్లకు నేలమీద కొన్ని పాత వస్తువులు కనిపించాయి. అవేవో మామూలు రాళ్లు కాదు, పగిలిపోయిన పాత మట్టిపాత్రల ముక్కలు, తుప్పుపట్టిన ఇనుప పనిముట్లు, ఇంకా కొన్ని కళాఖండాలు. అవన్నీ చూశాక ఆయనకర్థమైంది, ఈ నేల లోపల ఏదో పెద్ద కథే దాగి ఉందని. తను చూసింది ఏదో సామాన్యమైనది కాదని మాణిక్యంగారికి గట్టిగా అనిపించింది. కాని తన మాటను అధికారులు నమ్మేలా చెయ్యడం, అదే ఆయన ప్రయాణంలో ఎదురైన మొదటి పెద్ద సవాల్. ఆయన వెంటనే అధికారుల దగ్గరకు వెళ్లి, ఇక్కడ పురావస్తు సర్వే చెయ్యాలి, ఏదో ఉంది అని కోరారు. కాని ఒక సాధారణ టీచర్ మాటల్ని ఎవరు అంత సీరియస్గా తీసుకుంటారు చెప్పండి. ఆయన విన్నపాన్ని ఎవరూ పట్టించుకోలేదు. చాలామందైతే ఇక్కడతో ఆగిపోయేవారేమో. కాని మాణిక్యంగారు అలాంటి వ్యక్తి కాదు. అధికారులు తన మాట వినట్లేదని వదిలేలేదు. సరే, వాళ్లు వినకపోతే నేనే ఒక నిపుణుడుగా మారి వాళ్లు వినేలా చేస్తానని గట్టిగా నిర్ణయించుకున్నారు. అది నిజంగా చాలా పవర్ఫుల్ నిర్ణయం కదా. అనుకున్నదే తడవుగా తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీలో ఆర్కియాలజీలో 1 సంవత్సరం డిప్లొమా కోర్సులో చేరారు. తన వాదనకు సైంటిఫిక్ బలాన్ని ఎలా చేకూర్చాలో నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఆయన అనుసరించిన పద్ధతి. ఇది కేవలం మొండి పట్టుదల కాదు, ఒక పక్కా రీసెర్చ్ స్ట్రాటజీ అన్నమాట. చూడండి, ముందు ప్రాబ్లం ఐడెంటిఫై చేశారు, అధికారికంగా ప్రయత్నించారు, ఫెయిల్ అయ్యారు. వెంటనే తన అర్హత పెంచుకొని బలమైన ఆధారాలతో మళ్లీ ప్రయత్నించి చివరికి విజయం సాధించారు. మాణిక్యంగారి కష్టం ఫలించింది. ఆయన సంపాదించుకున్న నాలెడ్జ్, ఆయన వాదనలో ఉన్న పదును చూసి అధికారులు చివరికి ఒప్పుకోక తప్పలేదు. కథలో ఇదొక టర్నింగ్ పాయింట్. అయితే ఈ విజయం ఒక్క రోజులో వచ్చింది కాదు, అస్సలు కాదు. ఆయన ఆ వస్తువుల్ని మొదటిసారి చూసిన దగ్గర్నుంచి ప్రభుత్వం ఒప్పుకుని అధికారికంగా తవ్వకాలు మొదలుపెట్టేసరికి అక్షరాల 13 సంవత్సరాలు పట్టింది. ఆలోచించండి, 13 ఏళ్లు! ఈ మధ్యకాలంలో ఆయన ఊరికే లేరు, నిరంతరం పోరాడుతూనే ఉన్నారు, తనను తాను నిపుణుడిగా మార్చుకుంటూనే ఉన్నారు. ఫైనల్గా 2019లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏఎస్ఐ రంగంలోకి దిగింది. సరే, ఇంత కష్టపడితే సాధించిన ఆ తవ్వకాల్లో అసలు ఏం బయటపడింది? శివగలై నేల తనలో దాచుకున్న ఆ పెద్ద రహస్యమేంటి? ఇప్పుడు చూద్దాం. 5000. ఒక్క క్షణం ఈ నంబర్ను చూడండి. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది ఒక నాగరికత వయస్సును, ఒక చారిత్రక సత్యాన్ని మన కళ్ల ముందు ఉంచుతోంది. ఎస్, శివగలై తవ్వకాల్లో బయటపడ్డ నిజం ఇదే. ఇప్పటికీ సుమారు 5000 సంవత్సరాల క్రితమే తమిళనాడు ప్రాంతంలో ఐరన్ టెక్నాలజీ వాడకలో ఉందని ఈ తవ్వకాలు నిరూపించాయి. ఇది చరిత్రకారులనే ఆశ్చర్యపరిచిన విషయం. ఇవి ఊరికే చెప్పిన మాటలు కావు, పక్కా శాస్త్రీయ ఆధారాలు. కార్బన్ డేటింగ్ ద్వారా అక్కడ దొరికిన వస్తువుల్ని టెస్ట్ చేస్తే కొన్ని 3345 బీసీ కాలం నాటివి, మరికొన్ని 3259 బీసీ నాటివని తేలింది. అంటే ఈ డేట్స్ మన దేశంలో ఐరన్ ఏజ్ గురించిన మన అవగాహనను పూర్తిగా మార్చేశాయన్నమాట. ఇంతకుముందు ఏమనుకునేవారంటే సౌత్ ఇండియాలో, ముఖ్యంగా తమిళనాడులో ఐరన్ ఏజ్ చాలా లేటుగా మొదలైందని. కాని శివగలైలో దొరికిన ఆధారాలు ఆ వాదనను పూర్తిగా తలకిందులు చేశాయి. ఇది కేవలం తమిళనాడు చరిత్రనే కాదు, మొత్తం భారత ఉపఖండం టెక్నాలజీ చరిత్రనే తిరగరాసింది. చూసారా, ఒక్క మామూలు టీచర్ పట్టుదల ఒక చిన్న ఊరిని వరల్డ్ ఆర్కియాలజీ మ్యాప్లో ఒక ముఖ్యమైన ప్రదేశంగా మార్చింది.
మాణిక్యంగారి అలుపెరగని పోరాటం ఒక ప్రాంతం గర్వపడేలా చేసింది. మాణిక్యంగారి కథ మనందరికీ ఒకటే చెబుతోంది, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొంచెం ఆసక్తిగా, పరిశోధనగా చూడమని. ఒక్కసారి ఆలోచించండి, మనకు తెలియకుండా మన కాళ్ల కింద, మన ఊళ్లలో ఇంకా ఎలాంటి అద్భుతమైన చారిత్రక రహస్యాలు దాగి ఉన్నాయో కదా.